హాయ్ అండి, వెల్కమ్ టు మానసా క్రియేటివ్స్. నేను మీ మానస. ఈరోజు రెసిపీ వచ్చేసి బార్లీ రోటీ అండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. మీకు ఇలా చేసి చూపిస్తున్నాను, ఎలా వచ్చాయో చూడండి. ఇంత సాఫ్ట్గా ఉంటాయి, చాలా మెత్తగా, ఎన్ని గంటలైనా గట్టి పడవండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని దేనితో తిన్నా కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. పప్పు కాంబినేషన్లో తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటుందండి ఈ బార్లీ రోటీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో నేర్చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల బార్లీ పిండిని తీసుకుంటున్నానండి. ఈ విధంగా 2 కప్పులు తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పిండికి బాగా పట్టేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలండి. దీనికి వాటర్ కాస్త ఎక్కువగా పడతాయి. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. వీలైనంత మెత్తగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకొని ముద్దలా వచ్చిన తర్వాత మనం ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకుందాం. చూసారుగా, ఇలా బాగా నీట్ చేసుకుంటూ కలపాలి. ఇలా నీట్ చేసుకుంటూ కలిపితేనే మనకు రోటీలు అనేవి చక్కగా పొంగుతాయండి. కాబట్టి ఎక్కువసేపు ఇలా కలుపుకోవాలి. మినిమం ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కూడా పిండికి బాగా పట్టేలాగా మెత్తగా కలిపేసుకోవాలండి. ఇలా మనం ఎంత మెత్తగా కలుపుతుంటే అప్పుడే పిండిలో జిగురు అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల మనకు రోటీలు చేసుకునేటప్పుడు విరగకుండా వస్తాయి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. చూసారుగా, ఇలా మెత్తగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 20 నిమిషాల తర్వాత దీంట్లో నుండి చిన్న ముద్దలుగా తీసేసుకొని ఇప్పుడు మనం చపాతీలా చేసేసుకుందాం. ఇలా పిండిలో కాస్త పెట్టుకొని ఇలా చేసేసుకోవాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పిండి చక్కగా కలిపితేనే మనకి ఈ విధంగా చేసుకోవడానికి అవుతుంది. లేదంటే మనం పిండి మెత్తగా కలుపుకోకుంటే ఈ చపాతీలు అనేవి ఈ విధంగా చేసుకోవడానికి రావండి, విరిగిపోతాయి, అంచుల వెంబడి పగుళ్ళు వస్తాయి. కాబట్టి మనం పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకొని ఈ మందంలో చపాతీలు చేసుకొని పక్కనుంచేసుకోవాలి. పెనాన్ని బాగా వేడి చేసుకున్న తర్వాత దీన్ని వేసేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. ఇలా చక్కగా కాస్త బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపై కాస్త ఆయిల్ అప్లై చేసుకొని కాల్చేసుకుందాం. చూసారుగా, ఇప్పుడు దీనిపై ఆయిల్ వేసుకుంటున్నాను. చక్కగా పొంగుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారుగా, ఇలా చక్కగా పొంగేస్తాయి, మెత్తగా ఉంటాయి. ఎన్ని గంటలైనా కూడా గట్టి పడవండి. ఈ చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొక చపాతీ కూడా కాల్చి చూపిస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని మనం డైలీ నైట్ తిన్నట్లయితే మంత్లీ ఒక 2 kgs వరకు ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బార్లీ రోటీలు రెడీ అయిపోయాయి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Please subscribe my channel.